హాయ్ హలో అండి అందరికీ. ఈ సీజన్లో మనకి బాగా దొరికే తాటికాయలతో తాటప్పాలు తాటి రొట్టె అయితే ప్రిపేర్ చేసాము. మేము ఏ విధంగా ప్రిపేర్ చేసామనేది వీడియోలో అయితే ఉంటుంది. పూర్తిగా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. తాటికాయతో చేసిన రెసిపీస్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మా ఇంట్లో మ్యాక్సిమం అందరం తింటాము, అందరికీ ఇష్టమే. తాటికాయతో చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తారు, తాటిగారులు, తాటి బూర్లు. కానీ మేమైతే తాటప్పాలు తాటి రొట్టె అయితే ప్రిపేర్ చేసాము. ఇది ఇలా చేయడం సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ ఒకసారి ముందు తెచ్చినప్పుడు మేము తాటప్పలు తాటోటి అయితే చేసాము, చాలా బాగా కుదిరాయి అనమాట. అందుకే ఈసారి వీడియో అయితే తీస్తున్నాను చేసేటప్పుడు. మేము ఏ విధంగా ప్రిపేర్ చేసామనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. యాక్చువల్గా ఏమైందంటే తాటికాయలు ముందు రోజు ఈవినింగ్ తెచ్చారనమాట. అప్పుడు ఆ తాటికాయలు పేస్ట్ అంతా తీసి ఫ్రీజర్లో అయితే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తాటప్పలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. తాటప్పలకి పిండి కలుపుకోవడం ఎలా అంటే, తాటి పేస్ట్లో వరిపిండి బెల్లం వేసుకుని కలుపుకోవాలి. వరిపిండి అనేది కొంచెం పలుగ్గా ఉండాలి, మెత్తగా అయితే ఉండకూడదు. మెత్తగా ఉంటే అప్పాలు అనేవి బాగా రావన్నమాట, కొంచెం మొరంగానే ఉండాలి. పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి లెక్క ఏమి ఉండదు. సో మనకి టేస్ట్కి తగ్గట్టుగా అయితే బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తాటికాయలతో ఏ రెసిపీ చేసినా తీపి ఎక్కువ ఉండాలన్నమాట. అలాగే మనం కలుపుకున్న పిండిని వెంటనే అయితే తాటప్పాలుగా వేసేసుకోకూడదు. కనీసం ఒక గంటనైనా నాననివ్వాలి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఏదైనా కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి గారెలు అద్దుకుంటాం కదా, ఆ టైప్లోనే అద్దుకోవాలి. పల్చగా అద్దుకుని నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పాలను అయితే వేపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల కంటే బాగా ఉడుకుతాయి. పిండిలా ఉండకుండా బాగా ఉక్కుతుంది అనమాట. ఇంకా తాటి రొట్టె అయితే ఎలాగ చేసుకున్నామంటే, తాటి పేస్ట్లోనే మళ్ళీ బెల్లము, ఇది వర్నూక్ అనమాట. నూక్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి, పెద్దగా అయితే ఉండకూడదు, కొంచెం చిన్నగా ఉండాలి నూక. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది, అట్టు వేసినప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట, లేదంటే కరకరలాడేస్తుంది. ఇక పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తాటికైతే ఏ రెసిపీస్ చేసినా సరే మనం ఆ రోజు తినకుండా, వండిన రోజు తినకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తాటి రొట్టెకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. యాక్చువల్గా నేను తాటి రొట్టె వేసేటప్పుడు వీడియో అయితే తీయలేదనమాట. దీనికి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువగా వేసుకుని మనం కలుపుకున్న పిండి అంతా కూడా అద్దుకోవాలి. రొట్టె కింద అయితే వేసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని అయితే కాల్చుకోవాలన్నమాట రొట్టెను. ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత అయితే ఫ్లిప్ చేసుకోవాలి. రొట్టె చూసారా, చాలా బాగా కాలింది. తాటికైతే చేసిన రెసిపీస్ వారం రోజులైనా సరే పాడవు. ఫ్రీజర్లో పెట్టుకుని వారం రోజుల పాటు తినేయచ్చు. మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు కాబట్టి 2-3 డేస్లో అయితే ఖాళీ అయిపోతాయి. అన్ని డేస్ అయితే ఉండవు. మీలో ఎవరైనా ఇంక ఈ రెసిపీస్ని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.